మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఎన్హెచ్టిఎస్ యాప్ను పూర్తిగా రద్దు చేయాలని ఐసిడిఎస్ ప్రైవేటీకరణను ఆపివేయాలని అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కోశాధికారి సునీత డిమాండ్ చేశారు. తెలంగాణ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో 701,000 మంది అంగన్వాడీ ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారికి కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. దీనివల్ల అంగన్వాడీ చాలా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అంగన్వాడీలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో మా ఉద్యోగాన్ని ఉధృతం చేస్తామని, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి 1, 2, 3 రోజులు సెంట్రల్ తాళాలు వేసి ఆయాలు, మినీలు, మెయిన్ టీచర్లు కూడా తరలి రావడం జరిగింది. ఈ రోజు ప్రాజెక్ట్ లెవెల్లో ధర్నాలు జరుగుతాయి. ఇప్పటి నుండి 36 గంటలు కూడా కలెక్టర్ ఆఫీస్ వంట వార్పు కార్యక్రమంతో అంగన్వాడీలు ఈ రోజు రోడ్డుపైకి రావడం జరుగుతుంది. 3 రోజుల సమ్మె సక్సెస్ చేయాలని ముందుగా అంగన్వాడీ టీచర్లందరికీ తెలియజేస్తూ, మేము అంగన్వాడీ ఐసిడిఎస్ ప్రారంభమై 75 సంవత్సరాలు గడుస్తుంది. అంగన్వాడీలు 75 సంవత్సరాల నుండి కూడా ఐసిడిఎస్ కు సేవలు అందిస్తున్నారు. టీఏడిఏలు 2017 నుంచి టీడీఏలు రావాలి. అది మాకు ప్రభుత్వం చెల్లించట్లేదు. పని భారం ఎక్కువైపోయింది. బిఎల్ఓలుగా డ్యూటీ చేస్తున్నాం కానీ మాకు అసలు పని భారం పెరిగి అసలు మేము అంగన్వాడీకి చేయాలా, వేరే డిపార్ట్మెంట్ కి చేయాలా అర్థం కాని పరిస్థితిలో మేమున్నాము. కనీస వేతనం మాకు 26,000 అమలు చేసి మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. సిఐటియు ఆధ్వర్యంలో